సీఎం రేవంత్ రెడ్డి పైన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. ఎంఈఎం పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్నారు. అందుకే సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విమోచన దినోత్సవానికి రావటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ ఆదేశాలతో పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. నాటి తెలంగాణ చరిత్రను సమాజానికి కళ్లకు కట్టేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రానని చెప్పడం అంటే ముఖం చాటేయడమే, అంటే ఇది పూర్తిగా మస్జిద్కి లొంగిపోవడమే. ఎక్కడ మస్జిద్కు నొచ్చుకుంటారు అని చెప్పి భావనతోనే మీరు ఈ కార్యక్రమం నుంచి మీరు తప్పించుకుంటున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఇదే పంతాల్లో పోతే ఏ రకంగా కేసీఆర్ను తప్పించారో ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల్లో, అదే పంతాల్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పిస్తారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకొచ్చి గతంలో మీరు రాష్ట్రంలో జరపకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని జరుపుతున్నప్పుడు మీరు హుందాగా పాల్గొని మన రాష్ట్రంలో కూడా కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది. కేవలం మజ్లిస్ మెప్పు కోసం తప్పుకోవడం తప్పి ఇతరత్ర కాదనేది వాళ్ళు ఎవరిని చిన్న పిల్లని అడిగినా చెప్తారు. కాబట్టి మీరు కూడా మరి బీఆర్ఎస్ మాదిరిగానే ఈ యొక్క దారుసలాం ఆదేశాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం సఖ్యంగా మీరు మెలుగుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వివరించాల్సింది పోయి కేవలం మస్జిద్ కోసం పనిచేయడం అనేది తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు.